నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. ఓం నమః శివాయ. ఎప్పుడు కూడా మన కార్యక్రమాన్ని ఒక చక్కటి కథతో స్టార్ట్ చేస్తారు. సో ఈ రోజు ఏ మెసేజ్ తెలియజేయాలనుకుంటున్నారు? ఇవాళ కూడా చిన్న కథతోనే చెప్పుకుందాం. ఓకే. ఒక రాజుగారికి ఆలోచన వచ్చింది, ఓ మంచి ప్రపంచంలోనే ఒక మంచి శాంతిని సూచించే ఒక చిత్రపటం మన దగ్గర ఉంటే ఎలా ఉంటుంది అనుకునేదే తడవుగా. రాజుకి ఆలోచనలు వస్తే ఏం చేస్తే ఇంప్లిమెంటేషన్కి అలా పెద్ద కష్టమేమి ఉండదు, మనకంటే కష్టం కానీ అది. సో రాజుగారికి ఏమంటే సరే ఒక కంటెస్ట్ ఏర్పాటు చేయండి, ఒక కాంపిటీషన్ ఎక్కడెక్కడి నుంచి పిలిపించండి, అన్ని చోట్ల నుంచి. ఇంతకంటే శాంతి చిత్రం ఇంకోటి ఉండదు, శాంతికి ఇది ప్రతిరూపం అనేటట్టు ఓ చిత్రం ఉండాలి అని చెప్పి అన్ని చోట్ల చాటింపు వేయిస్తారు. దేశాలు పాకిపోద్ది పెద్ద బహుమతి. సో రాజుగారు రాసి పెట్టడానికి కొంచెం పెద్ద బహుమతి పెట్టాడు. అంత బహుమతి దక్కించుకోవడానికి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, రవివర్మ ఉంటే ఆయన వచ్చేవాడేమో, ఆ స్థాయిలో అందరూ వచ్చారు. కంటెస్టెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి అద్భుతమైన చిత్రాలు వేశారు. శాంతికి ఇంతకంటే శాంతి మంత్రం, ఇంతకంటే శాంతి చిత్రం ఏమీ ఉండదు అనిపించే విధంగా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు బొమ్మలు వేశారు. అన్నీ అయ్యాయి. ఒక స్క్రూటినీలో అన్ని, ఆఖరిలో అన్ని స్క్రూటినీలో అన్ని అవి తీసి ఇవి తీసి ఇవి తీసి అవి తీసి ఫైనల్గా రాజుగారు రెండింటిని సెలెక్ట్ చేశాడు. 2 బొమ్మలు సెలెక్ట్ చేశాడు. ఒక బొమ్మ చూస్తే, ఒక చిత్రం చూస్తే అసలు అది చూస్తేనే ఒక ప్రశాంతత కలుగుతుందేమో అన్నంత ఇదిగా కనిపిస్తుంది. నేను ఈ కథ చిన్న సరి చేస్తాను, అన్నిదా భావించద్దు. ఈ కథ సరే, ఇది ఇంకో కథ చెప్పాలి, ఇదే చెప్తాను. వాళ్ళ 2-3 మైండ్లో ఉంటే ఇలాగే ఉంటుంది. సరే, ప్రశాంతతకి మారు పేరు కావాలి అంటే ప్రశాంతత చిత్రంలో ప్రశాంతత కనిపిస్తోంది. ఇంతకంటే ఎక్కడ ప్రశాంతత ఉండదు అనేటట్టుగా ఒక చిత్రం కనిపిస్తోంది. ఆ చిత్రం చూస్తేనే ప్రశాంతత కనిపిస్తోంది. చక్కగా తెల్లటి పాల లాంటి హిమాలయ పర్వతాలు, సెలయేర్లు అలా ప్రవహిస్తూ ఉన్నాయి, పచ్చని చెట్లు అలా కనిపిస్తున్నాయి, పక్షులు అలా తిరుగుతున్నాయి. అసలు ప్రశాంతత అంతా ఈ చిత్రంలోనే కనిపిస్తుంది. ఇంకో 2వ చిత్రం ఉంది కదా, బేభత్సం అంతా చిత్రంలో ఉంది. ఆ బేభత్సం ఎలాంటి బేభత్సం అంటే ఉరుములు మెరుపులు, థండర్స్ కనిపిస్తున్నాయి, లైటింగ్, ఇలా రకరకాల గీతలతో పిడుగులతో అవన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. అందరికీ అన్ని కనిపిస్తున్నాయి చిత్రంలో. భీకరం అంతా అందులో ఉంది. అసలు ఏంటి రాజకీయాన్న తేడా వచ్చిందా? శాంతం చిత్రం అన్నాడు, ఒకటి సెలెక్ట్ చేసాడు, ఇది బాగానే ఉంది. ప్రశాంతత అంతా ఇందులోనే ఉంది. ఇది ఎందుకు సెలెక్ట్ చేశాడు? భయానకం అంతా ఇందులోనే ఉంది. ఇది తీసుకొచ్చి 2 సెలెక్ట్ చేసాం, టాప్ 2లో ఈ 2 ఉన్నాయి అన్నాడు. టాప్ 1లో ఉన్నది బాగుంది, ఇదేంటి ఇంత భయంకరంగా ఉన్నది తీసుకొచ్చి కంటెస్ట్లో పెట్టాడు, ఫైనల్ కంటెస్ట్లో అని చెప్పి అందరూ ఆశ్చర్యపోతారు. రాజుకి పిచ్చెక్కింది. దానికి ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ ఇచ్చేయవచ్చు కదా, మళ్ళీ పక్కన ఇది ఎందుకు. సరే, అనౌన్స్ చేసిన తర్వాత బహుమతి తీసుకుంటాడు, అయిపోయింది. దానికి అనౌన్స్ చేస్తారు, దేనికి? భయానకంగా ఉన్నదానికి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశాడు. అందరికీ అర్థం కాదు, ఇదేంటి అసలు కంటెస్ట్లో ఉండడమే తప్పనుకుంటే దానికి అనౌన్స్ చేయడం ఏంటని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు. సరే, ఎవరైతే బహుమతి కోల్పోయాడో పక్కనున్నది అతను ధైర్యం చేసి అడుగుతాడు, మహారాజా నేను మిమ్మల్ని ప్రశ్నించేంత స్థాయి నాకు లేదు, కానీ ఇందులో లేనిది ప్రశాంతత అందులో ఎక్కడుంది? ఒకసారి నాకే కాదు ఈ డౌట్ చాలా మందికి ఉంది, మహారాజా తెలియజేయండి అంటే. మీరందరూ పైన చూస్తున్నారు, హిమాలయ కొండ పర్వతాలు, చల్లదనం, ఆ సెలయేర్లు, చెట్లు, పచ్చదనం, పక్షులు, నో డౌట్ ప్రశాంతతకి మారుపేరుగానే ఉంది. ఈ చిత్రంలో ప్రశాంతత మీరు గమనిస్తే ప్రపంచంలో ఇంతకంటే ప్రశాంతత ఏమీ ఉండదు. మీరు జాగ్రత్తగా జూమ్ చేసి చూడండి. ఆ ఇంత తుఫాన్లో కూడా ఆ చెట్టు త్వరలో ఓ పక్షి తన 4 పిల్లలకి తన నోటితో ఆహారం తినిపిస్తుంది. ఇంత భయానకమైనటువంటి వాతావరణంలో, తుఫాను విచ్ఛిన్నం చేస్తున్న సమయంలో తన పిల్లలకి ఆ గూడిలో ఈ 4 పిల్లలకి పక్షి తన నోటితో ఆహారాన్ని
అందిస్తుంది. సో అదంతా బీభత్సం అయిపోయినా తను మాత్రం ప్రశాంతంగా పిల్లలకి ఫుడ్ పెడుతుంది, ఎక్కడ టెన్షను హడావుడి లేకుండా. ఈ ప్రశాంతత అనేది ప్రదేశంలో కాదు చూడాల్సింది, నీలో చూడాలి. నువ్వు మనస్సు బాగలేదని కాశ్మీర్కి, కొడైకెనాల్కి, ఊటీకి వెళితే నీ మనస్సు బాగోనప్పుడు అక్కడ ఎంజాయ్ చేయలేవు. అవును. నువ్వు రద్దీగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినా నీ మనస్సు బాగుంటే నువ్వు అక్కడ కూడా ఎంజాయ్ చేయగలుగుతావు. కాబట్టి కావలసిన ప్రశాంతత నీలో ఉండాలి, ప్రదేశంలో కాదు అని చెప్పడం ఈ కథ ఉద్దేశం. చాలా చక్కటి కథ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, చూసేద్దాము. హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి అమ్మా, నా పేరు వివేకానంద గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. సార్ ఓం నమ శివాయ్. ఓం నమస్తే. నమస్కారం సార్. సార్ చెప్పండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. ఒకసారి వచ్చి కలిసి వెళ్ళాము, నా గురించి మీ దగ్గర ఆఫీస్కి వచ్చాను. నాకు రుద్రాక్ష కూడా సెలెక్ట్ చేసి ఇచ్చారు. ఎలా ఉంది సార్ వేసుకున్న తర్వాత? బాగానే ఉందండి. ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీగా ఉన్నాను సార్. ఇంతకు ముందు ఏం చేసేవారు? ఇంతకు ముందు మోటార్ ఫీల్డ్ అండి. అంటే మన లారీ డీజిల్ ఇంజిన్స్ లో ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్ అని ఒక పార్ట్ ఉండేదండి, మన హార్ట్ లాగా. అది వర్క్ షాప్ ఉండేది, ఇప్పుడు అది నడపట్లేదులేండి. మరి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా? చేస్తున్నా. మీ దగ్గర అప్పుడు రుద్రాక్ష ఉందా? ఉంది సార్. మరి అది మళ్ళీ ఒక్కసారి తడిపి అంటే సంప్రోక్షణ చేసి మళ్ళీ దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ వేసేసుకోండి సార్. పాప గురించి అడుగుదాం. పాప గురించి అయితే అడగండి, మీకైతే అవసరం లేదు, అది చాలు. ముందు ఏదో ఒకటి చేయండి. ఆ పనులు ఆగిపోయాయి, ఇప్పుడు అలాంటిది లేదు అని చెప్పేసి మనం మానేయక్కర్లా. మనం బతకాలంటే ఇంకోటైనా చేయాలి. చేస్తాను. అటువైపు దృష్టి పెట్టండి. పాప డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇవాళ చాలా మార్పులు వచ్చి కాలగర్భంలో చాలా కలిసిపోయాయి. అలా అని మనం మానేయడానికి లేదు, మనకి ఏది వీలైతే అది చేస్తాం అంతే. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మాయిది. ఆగస్టు 22, 1990. 22 ఆగస్టు 1994. టైము ఈవినింగ్ 4:25. అవునండి, ఇది సోమవారం నాడు. అవునండి, సోమవారం సాయంత్రం. అవును సార్. అలాగే అది పౌర్ణమి కూడానండి, ఆ రోజు పౌర్ణమి కూడా. అమ్మాయి ఏం చేస్తోందండి? అమ్మాయి MBA చదివి వచ్చిందండి. చెన్నై ఒక రిఫెక్స్ ఇండస్ట్రీస్ అనే గ్రూప్ లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పనిచేస్తారు. వెరీ గుడ్. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రం. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి 13 ముఖాలు గాని 12 ముఖాలు గాని. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా 13, అది కుదరకపోతే 12. ద్వాదశముఖి సూర్యస్వరూపం. ఈ రెండిట్లో ఏది వీలైతే అది. ఇక మ్యారేజ్ ఎప్పుడవుతుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మంచి సంబంధం వస్తే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని తొందరపడి చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఆడపిల్ల ఇంట్లో పెళ్ళిడికి వచ్చింది, చేతులు కడిగేసుకుందాం, పక్కోడేదో అనుకుంటాడు, గుండెల మీద బరువు తీసుకుందాం, ఇవన్నీ పాత మాటలు, ఇవన్నీ కాదు. అన్ని రకాలుగా బాగుంటే వెయిట్ చేయాల్సిన పని లేదు. అలా అని హడావిడిగా తొందరపడి చేసేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక మనం ఇందాక కథలో చెప్పుకున్నాం, కష్టపడి పెయింటింగ్ చేసిన విధానం. ఇప్పుడు ఆ పెయింటింగ్ చేసే విధానాలు లేవు. ఇప్పుడు డిజిటల్ ప్రింట్, బటన్ నొక్కితే ప్రింట్ వచ్చేస్తుంది. సో అది ఆ జమానా అయిపోయింది. సో ఆ పెయింటర్స్కి ఇప్పుడు అవకాశం లేదు. అలాగే మీరు డీజిల్ వర్క్ ఏదైతే చేసేవారో అది ఇప్పుడు దానికి వర్క్ అవకాశం లేదు. కొత్తది ఇంకేదైనా చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మాయికి రెండిట్లో ఏదైనా ఒకటి వేసి చూడండి. మరో కాలర్ ఉన్నారండి, చూసేద్దాము. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీనివాస్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. శ్రీనివాస్ గారు, ఓం నమ శివాయ్. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? 8/11/11. 8/11/11 సార్. 2011. అవును సార్. ఇప్పుడు ఏమిటిది, 8th క్లాసా? 9th క్లాస్. 9th వచ్చాడు. ఒక అష్టముఖి రుద్రాక్ష అండి, గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము,
ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి ఈ ఒక్క రుద్రాక్ష వేయండి పిల్లలకి, ఇంతకంటే అవసరం లేదు. ఇప్పుడు ఏం కావాలి వాళ్ళకి? హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంతే. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇక పాండురంగారావు గారు ఎప్పుడు కూడా మీరు పేరెంటింగ్ గురించి చెప్తూ ఉంటారు. అసలు పేరెంటింగ్ అంటే ఎలా ఉండాలంటారు? సార్, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలంటే వాళ్ళు మంచి పనులు చేస్తేనే ప్రోత్సహించాలి, చెడు పనులు చేస్తే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. లేకపోతే వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ అనుకుంటారు. తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రేమతో ఒక్కొక్కసారి వాళ్ళు చేసి సమర్థిస్తుంటారు. సమర్థిస్తే చాలామంది అసలు మంచి పనులు చేసినా తిడుతూ ఉంటారు. అదొక డిఫరెంట్గా ఉంటుంది పేరెంటింగ్. వాళ్ళు ఎక్కడ పాడైపోతారేమో ఏ మంచి పని చేసినా తిడుతూ ఉంటారు. కొంతమంది అతి ప్రేమ ధృతరాష్ట్ర ప్రేమ అంటారు. ఏం చేసినా కూడా వాళ్ళు రైటే అంటారు. పిల్లలు ఏం చేసినా రైటే అంటారు, మిగిలిన వాళ్ళు ఏం చేసినా తప్పే అంటారు, తన పిల్లలే రైట్ అంటారు. ఇది ఒక్కొక్కసారి ప్రమాదాలకు దారితీస్తుంది. అందరికీ తెలిసిన కథే. ఓ చిన్న కథ చెప్తాను. సంఘటన చాలామందికి తెలిసిన కథ. ఒక కుర్రాడు ఆడుకుంటూ ఒకరోజు ఎక్కడో తోటకూర ఉంటే తోటలో ఆ తోటకూర దొంగతనం చేసి అమ్మకు తీసుకొచ్చి ఇచ్చాడు. తోటకూర బాగా తెచ్చావనైనా, కూరకు బాగా పనికొచ్చింది, నువ్వు తీసుకొచ్చిందని చెప్పి కొడుకుని ఏమనలేదు. ఓహో, నేను చేసిన పని బాగానే ఉంది అని ఈసారి వంకాయలు బెండకాయలు తీసుకొచ్చాడు అదే తోటలో, కూరగాయల తోటలో. ఆహా, కూరకు వెళ్ళిపోతున్నాయి, బాగుంది. రోజు అమ్మకి కూరలు తీసుకొచ్చి ఇవ్వడం మొదలుపెట్టాడు. కొడుకు చేసిన పనికి కూరలు కొనే పని లేకుండా పోయింది. ఎక్కడి నుంచి తెచ్చావరా అనేది అడగలేదు, ఏ రోజు అడగలేదు. ఇక తర్వాత కూరగాయలతో మొదలుపెట్టినాడు. ఊరుకుంటాడా? ఇక ఏది దొరికితే అది కొనే పని లేకుండా ఉంటుందని చెప్పి దొంగతనాలు మొదలుపెట్టాడు. ఆఖరికి పెద్దవాడయ్యి దోపిడీ దొంగగా మారి హత్యలు మానభంగాల వరకు వెళ్ళాడు. చట్టానికి దొరికాడు. మరణశిక్ష విధించారు. ఆఖరిగా నీకేం కావాలి అని చట్టం అడిగింది. ఏం కావాలి అని అడిగితే, మా అమ్మతో మాట్లాడాలి, మా అమ్మని చూడాలంటే అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది. నాయన, ఇదేమిటి అన్యాయం, నీకు మరణదండన ఏమిటి అని చెప్పంటే తల్లి దగ్గరికి వెళ్ళి, డోర్ దగ్గరికి వెళ్ళి, తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి చెవి గట్టిగా మెలిపెడతాడు. ఏమిటిరా నా చెవి మెలిపెడుతున్నావు అంటే, నేను తోటకూర తీసుకొచ్చిన రోజు నా చెవి మెలిపెట్టి ఉంటే ఇవాళ నేను ఉరికంబం ఎక్కేవాడిని కాదు. సో చెడ్డ పనులు చేసినప్పుడు ప్రారంభంలోనే, ఇది అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ, అంటే తోటకూర తీసుకొచ్చిన రోజు దండిస్తే అన్న సామెత మనకుంది. ఆ తోటకూర తీసుకొచ్చిన రోజే చెవి మెలిపెట్టి ఉంటే పిల్లవాడు ఉరికంబం వరకు వెళ్ళేవాడు కాదు. సో పిల్లలకి అర్థమయ్యేటట్టు తల్లిదండ్రులు చెప్పాలి, మంచిని ప్రోత్సహించాలి, చెడు అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఫోర్స్ఫుల్గా కాదు, వాళ్ళని కన్విన్సివ్గా చెప్పాలి. లేదా ఫోర్స్ఫుల్గా అయితే వాళ్ళు వినరు. కాబట్టి పేరెంటింగ్ ఇలాగే ఉండాలి. ఆ మంచి విషయాలు చెప్పాలి, చెడు విషయాలు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో. ఓకే, పాండురంగారావు గారు కాల్ డ్రాప్ అయినట్టుంది. ఇక మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒక్కసారి పర్యటనల గురించి మన ప్రేక్షకులకు వస్తాం. పర్యటనలు అంటే జనరల్గా నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ప్రతి గురువారం నాడు ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం. నేను సౌత్ ఇండియా వరకే అటెండ్ అవుతాను. దక్షిణ భారతదేశంలో ఉన్న ఈ సంస్థ ఆఫీసులకి గురువారం అటెండ్ అవుతాను. ఇప్పుడు ఈ కమింగ్ థర్స్డే మాత్రము నేను విశాఖపట్నం వెళ్తున్నాను. విశాఖపట్నం మధ్యాహ్నం వరకే ఉంటాను. వైజాగ్ బ్రాంచ్లో మధ్యాహ్నం వరకే ఉంటాను. మధ్యాహ్నం 1-1:30 దాటి ఉండను. సో ఈ 2-3 గంటల్లో మీరు 2-3 పేర్లు వేరు నెంబర్లోంచి నమోదు చేస్తే వాళ్ళకి కష్టమవుతుంది, నాకు ఇబ్బంది అవుతుంది. అక్కడ వరకు వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే కూడా మీకు కష్టమవుతుంది. దయచేసి అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరు మాత్రమే విశాఖపట్నంలో నమోదు చేయించండి. నేను అంతకంటే ఎక్కువ చూడడానికి అవకాశం ఉండదు. నాకు సమయం కావాలి అనలైజ్ చేయడానికి, సంఖ్య కాదు. సో సమయం ఇస్తే నేను బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. మీ జాతకాన్ని బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. నాకు దయచేసి సమయం ఇవ్వండి, సంఖ్య కాదు. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం తప్ప. శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. సో నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారు, ఈ సంస్థ ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో ఉంటుంది. మీరు వాళ్ళ దగ్గరికి వెళితే
ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను ఎదురుబదురుగా కూర్చొని ఉన్న టెక్నాలజీని వాడుకొని మనం మాట్లాడుకునే విధానాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్నా, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఎక్కడికైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళతో మాట్లాడినా నేను ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూస్తాను. 2-3 నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి, అర్థం చేసుకొని సహకరించండి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, చూస్తున్నాము. హలో హలో మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంత్రాలయం మేడం, మంత్రాలయం మేడం, కర్నూలు జిల్లా. మీ పేరేంటి? నాగేష్ గౌడ్ మేడం. నాగేశ్వర్ గారు, పాండురంగారావు గారు ఓం నమ శివాయ అండి. మేడం నాగేష్ గౌడ్ మేడం. చెప్పండి అండి. మేడం నా పేరు నాగేష్ గౌడ్ మేడం. నాగేష్ గౌడ్ గారు చెప్పండి. నాగేష్ గౌడ్ మేడం. నమస్కారం. నమస్కారం సార్. ఓం నమ శివాయ చెప్పండి. ఓం నమ శివాయ. మా అబ్బాయి మేడం 16/2/2001 16/02/2001 పుట్టినరోజు. శుక్రవారం పుట్టినట్టు తెలుసా అండి? అవును మేడం. అవును సార్. అవును సార్. మేడం ఎంతమంది పిల్లలు మీకు? అంటే అమ్మాయిలు వచ్చేసి 4, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 2 బిడ్డలు 2 కొడుకులు. 4 అమ్మాయిలు అయిపోయినారు, పెళ్లిళ్ళైనాయి. అర్థం కాలేదు. 4 అమ్మాయిలు ఉన్నారు, 4 అమ్మాయిలు పెళ్లిళ్ళు అయిపోయాయి. 2 అబ్బాయిలు లాస్ట్. 4 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అవును. అవును సార్. ఓ, చాలా కాలం తర్వాత విన్నామండి. రైట్. తమరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాను. రైట్. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తోంది? ఈ అబ్బాయి వచ్చేసి ఓ అబ్బాయి బీటెక్ అయిపోయింది. వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఎట్లుంటుంది స్వామి? అమ్మాయి కాదు స్వామి, అబ్బాయి. ఓకేనండి. ఏం చేస్తారు ఈ అబ్బాయి? బీటెక్ అయిపోయింది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ద్వాదశముఖి గాని అష్టముఖి గాని 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే సింపుల్గా అష్టముఖి రుద్రాక్ష వేయండి. ఆల్ ది బెస్ట్. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, పెద్దవాళ్ళని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాళ్ళది చాగస్తం అనుకోవచ్చు, లేదు విసుక్కుంటారు వాళ్ళ మీద, ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు అని చెప్పేసి చాలా మంది. వాళ్ళకి ఏం తెలుసులే, ఎందుకు ఆడవాడు మూల కూర్చునే దానికి నీకు అవసరమా అని ఇలా రకరకాలుగా అంటుంటారు పాపం వాళ్ళ ఇప్పుడు ఆ యొక్క వాల్యూని, పెద్దవాళ్ళ యొక్క మాటల విలువను కానీ వాళ్ళ అవసరం కానీ గుర్తించగలిగితే చాలా అద్భుతం. వాళ్ళ చాదస్తమో కాదు, వాళ్ళకి తెలియని ఇప్పుడు ఈ అందరూ పెద్దవాళ్ళు ఎప్పటికైనా పెద్దవాళ్ళు అవ్వాల్సిందే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సిందే. ఆ నాలెడ్జ్ అలా గెయిన్ చేసుకుంటూ వెళ్తారు కదా పెద్దవాళ్ళు అంటే. వాళ్ళని చాదస్తం కింద తీసేయక్కర్లేదు. ఒక 85 ఏళ్ళు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఒక 80 ఏళ్ళు ఆమె, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. సరే, 80 ఏళ్ళు భార్య 85 ఏళ్ళు భర్తతో చెబుతోంది, అక్కడ వరండాలో లైట్ వేసి మర్చిపోయినట్టున్నారు, తీయరేమి అని. లైట్ వెలుగుతోంది, తీద్దామని చూస్తే అక్కడ మనుషులు కనబడుతున్నారు. ఎవరో దొంగలు వచ్చినట్టున్నారు, మన ఇంటికి 5గురు కనిపిస్తున్నారని చెప్పేసి, ఈ 5గురు దొంగలు వచ్చారని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు పెద్ద ఆయన. 5గురు దొంగలు వచ్చారు, నాకు కనిపిస్తున్నారు, మేమిద్దరం పెద్దవాళ్ళం, మీరు వచ్చి తొందరగా దొంగలను పట్టుకోండి అంటే పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం. వాళ్ళు ఏం చెప్పారంటే, అటు నుంచి ఇక్కడ మాకంత ఇప్పుడు ఫోర్స్ లేదు, అందరూ కాపులాకి బయటకు పోయారు, ఎవరన్నా వస్తే పంపిస్తాంలేండి అని చెప్పారు. మళ్ళీ 15 నిమిషాల తర్వాత ఆగిన తర్వాత ఇంకా తవ్వుతున్నారు, చేస్తున్నారు. 15 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ పెద్ద ఆయన మళ్ళీ ఫోన్ చేసి, ఏమండి వచ్చారా అంటే, లేదు ఎవరు రాలేదు, వస్తే పంపిస్తాంలేండి, అందరూ కాపలాల్లో పహారాలో ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరన్నా వస్తే స్టాఫ్ వస్తే పంపిస్తాం, ఫోర్స్ ఇప్పుడు మా దగ్గర రెడీగా ఏం లేదు. అయితే పెద్ద ఆయన చెప్పాడు, మీరేం పంపించక్కర్లేదులేండి,
నేను చూసి నా దగ్గర రివాల్వర్ ఉంది వేసేసాను 5గురిని అన్నాడంట. 5గురు చచ్చిపడ్డారు. మీరేం రావక్కర్లేదులేండి, నా దగ్గర రివాల్వర్తో కాల్ చేశాను. కాల్ చేయడం ఏంటి బాబు, అర్థం ఉందా నువ్వు మాట్లాడడానికి? ఏం చేసావు? కాల్ చేయడం ఏంటి, రివాల్వర్ ఉండడం ఏంటి, అడ్రస్ ఎక్కడంటే గబగబా అడ్రస్ చెప్తే 5 నిమిషాల్లో మొత్తం ఒక అంబులెన్సు, పోలీస్ వ్యాను, మొత్తం బెటాలియన్ అందరూ వచ్చేసారు 5 నిమిషాల్లో. ఎక్కడ శవాలు ఎక్కడని అడిగితే అక్కడ దొంగలు అక్కడే ఉన్నారు, పట్టుకున్నారు. శవాలు ఎక్కడని అడిగితే కాల్ చేశాను అంటే నేనే ఎవరిని కాల్చలేదు, దొంగలు ఉన్నారు. మరి అబద్ధం ఎందుకు చెప్పావంటే మీరు చెప్పలేదేంటి ఎవడు లేడని, ఫోర్స్ లేదని చెప్పారు కదా, ఇక్కడ కష్టంలో ఇబ్బందిలో ఉందంటే ఫోర్స్ లేదన్నారు. నేను ఈ మాట చెప్పితే 5 నిమిషాల్లో ఎంతమంది ఎలాగొచ్చారు? సో కాబట్టి పెద్దవాళ్ళని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. ఆ సమయానికి ఎవరికి ఏది చేయాలో ఆ సలహాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి. మీకు అర్థం కాకపోతే, మీకు ఆలోచన లేకపోతే ఎప్పుడు వాళ్ళని తక్కువగా అంచనా మాత్రం వేయద్దు. పాండురంగారావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలసీ యొక్క సమస్యలకు రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే. ఓ మై గాడ్, సచిన్ సార్ నేను మీ బిగ్గెస్ట్ ఫ్యాన్ ని. మీ డూప్లికేట్ కూడా ఇక్కడ. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఒక్క సెల్ఫీ.